నా దగ్గరికి ఎప్పుడైనా ఒక పేషెంట్ వచ్చి రిపోర్ట్స్ చూపించి మేడం అన్ని రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అని అన్నప్పుడు నేను లేదండి హెచ్బిఎన్సీ కొంచెం ఎక్కువగా ఉంది, యు ఆర్ లేట్లీ బికమింగ్ డయాబెటిక్, సో మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను అనుకోండి. వాళ్ళు ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం నాకు ఒక్క సిమ్టమ్ కూడా లేదు, కానీ మరి మీరు డయాబెటీస్ అంటున్నారు, ఇప్పుడు నేను వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేయాలా లేదంటే సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలా అని. సో ఈ పర్సెప్షనే ఫస్ట్ మారాలండి. డయాబెటిక్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక 2-3 ల్యాబొరేటరీస్లో మీరు కన్ఫర్మ్ చేసుకొని అది పక్కా ఉంది అంటే కనుక డెఫినెట్గా మెడిసిన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ వస్తే కనుక దే ఆర్ నెవర్ రివర్సబుల్. అంటే కాలు చేతులు తిమ్మిర్లు రావడం, కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అవ్వడం, కళ్ళు డ్యామేజ్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ స్టార్ట్ అయ్యాయంటే దే ఆర్ నాట్ రివర్సబుల్ అండ్ వాటిని కరెక్ట్ చేయడం కష్టం. అవి రాకుండానే మనం ప్రివెంట్ చేసుకోవాలి. అందుకని చెప్పి షుగర్స్ కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. డయాబెటిస్ ఉంది అని డయాగ్నోజ్ అయినప్పుడు డాక్టర్ మెడిసిన్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ మాట వినండి. ఎందుకంటే దే ఆర్ నాట్ యువర్ ఎనిమీస్, దే జస్ట్ విష్ ఫర్ యువర్ బెస్ట్.